బోట్ ఆఫ్ పీస్ ఇది మనం చాలా రోజుల నుంచి ఈ మధ్య మళ్ళీ ఇదొక జోకే. ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ ఏదో చేయాలనుకుని ఇంకేదో చేస్తున్నట్టుగా కనబడుతుంది కానీ గాజా కోసమని అక్కడ ఏదో శాంతిని నెలకొల్పడం కోసమని చేస్తున్నటువంటి ప్రయత్నం ఒకటి బోట్ ఆఫ్ పీస్. దీంట్లో డొనాల్డ్ ట్రంప్ షహబాజ్ షరీఫ్తో వ్యవహరించిన తీరు ఇప్పుడు కొంత ఆసక్తికరంగా ఉంది. షహబాజ్ షరీఫ్ అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ ఏది చెప్తే అది చేసే మనిషి, దాంట్లో పెద్దగా పాకిస్తాన్కి ఆ రెలవెన్స్ ఉందని నేను అనుకోవట్లేదు. అండ్ మీరు కూడా ఎప్పుడు చెప్పలేదు పాకిస్తాన్ ప్రధానమంత్రి అయితే ఏంటి డొనాల్డ్ ట్రంప్కి ఒక సామంతుడు మాత్రమే, సామంతరాజు మాత్రమే అనే భావన వాళ్ళు అంగీకరిస్తున్నారు, ఈయన అదే బిహేవ్ చేస్తున్నాడు. అట్లాగే ప్లీజ్ స్టాండ్ అప్ అని అనగానే లేచి నిలబడడం, మోదీ మనల్ని చూస్తున్నాడని చెప్పడము, ఒకసారి ఆ సీన్ని వివరిస్తారా? ఎంతకంటే ఇన్సల్ట్ ఇంకే దేశానికైనా ఉంటుందా? అది ఒక న్యూక్లియర్ పవర్ దేశం. పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ దేశం. కరెక్ట్. ఒక న్యూక్లియర్ దేశాన్ని అంత ఇన్సల్ట్ చేస్తుంటే మరి ఆ దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ప్రవర్తిస్తోందో మనం చూడొచ్చు. బోర్డ్ ఆఫ్ పీస్ అన్నది అతను గత నెల స్టార్ట్ చేశాడు, మనకు తెలుసు. దాని ఫస్ట్ బోర్డ్ మీటింగ్ జరిగింది. బోర్డ్ మీటింగ్ జరిగితే దాని సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూర్చున్నారు, కొంతమంది డొనేషన్లు ఇచ్చారు. ఆ డొనేషన్ గురించి చర్చిస్తూ మళ్ళీ భారత పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ ఈసారి కొత్త నంబర్ తీసుకొచ్చాడు ఆయన డొనాల్డ్ ట్రంప్. 11 ఏరోప్లేన్లు పడిపోయాయి. ఏ దేశంలో నేను చెప్పను, కానీ 11 ఏరోప్లేన్లు పడిపోయాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు ఆయన. ఇష్యూ చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ప్లీజ్ స్టాండ్ అప్ అన్నాడు. మన స్కూల్లో టీచర్ పిల్లల్ని ఎలా నిలబడమంటామో అలా. అతను ఒక సావరిన్ పాకిస్తానీ దేశానికి ప్రధానమంత్రి, ఒక న్యూక్లియర్ పవర్ దేశానికి ప్రధానమంత్రి. నువ్వెవరు చెప్పడానికి లేచి నిలబడు అనడానికి? వాడేమన్నా నీ స్కూల్ పిల్లలా, లేకపోతే నీకేమైనా నీ కింద ఉన్నటువంటి సామంతులా, నీ క్యాబినెట్ మంత్రులా? క్యాబినెట్ మంత్రులు కూడా నువ్వు వాళ్ళకి చెప్పలేవు, వాళ్ళని కూడా గౌరవించాలి. అటువంటిది ఇంత ఒక న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి దేశ అధినేతని అంత హీనంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, అతను చెప్తున్నావు అంటే ఫస్ట్ నీకు ప్రపంచంలో ఎవరి మీద గౌరవం లేదనేది ఫస్ట్ అదే అర్థమవుతుంది. అందరూ నీ సామంతులే, అందరూ నీకు బానిసలే అన్నటువంటి ఆలోచనతో నువ్వు ఉన్నావు. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారిని గురించి మాట్లాడుతూ కూడా ఒక నెలన్నర క్రితం ఆయన ఏమన్నాడు, సార్ ప్లీజ్ అగ్రీ టు ద డీల్ అన్నాడు అని డొనాల్డ్ ట్రంప్ గతంలో కూడా చెప్పాడు మోదీ గారి గురించి. ప్రతి ఒక్కరిని ఇన్సల్ట్ చేసే నైజం ఉన్నటువంటి వ్యక్తి. 2 షహబాజ్ షరీఫ్కి చీము రక్తం ఉండాలి కదా. అటువంటి పరిస్థితుల్లో తన దేశ గౌరవాన్ని కాపాడుకుంటాడా, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ యొక్క పెంపుడు కుక్కలా ప్రవర్తిస్తాడా? ఈరోజు పాకిస్తాన్లో మేమ్స్ ఎలా ఉన్నాయో, మా మొహం చెల్లకుండా ఉంది, మేము ఎక్కడ దాచుకోవాలో మాకు తెలియట్లేదు, ఇంత అవమానపడుతున్నామని మేమ్స్ పెడుతున్నారు వాళ్ళు, పాకిస్తానీలు పెడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో అయితే అసీం మునీర్, తర్వాత మన షహబాజ్ షరీఫ్ తలా ఒక బూట్ని నాయలికతోటి వాళ్ళు క్లీన్ చేస్తున్న మేమ్స్ వస్తున్నాయి పాకిస్తాన్లో మన డొనాల్డ్ ట్రంప్ది. ఆ లెవెల్లో ఈరోజు పాకిస్తాన్ని ట్రీట్ చేస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ఈ 11 ఏరోప్లైన్స్ అన్నాడు ఆయన. ఇంకో ఏమన్నాడంటే 200% టారిఫ్ వేస్తానన్నారు, అందుకనే భయపడి వీళ్ళు ఆగారు అన్నాడు. 2 అంశాలు. రెండిటి సత్యం ఏంటి? 7 నెలల క్రితం 7 ఏరోప్లైన్స్ కూలిపోయాడు అన్నాడు. మళ్ళీ కొన్ని నెలల తర్వాత 8 ఏరోప్లైన్స్ అన్నాడు, తర్వాత 9 అన్నాడు, తర్వాత 10 అన్నాడు, ఈరోజు 11 అంటున్నాడు. దానికేమైనా అర్థం ఉందా? ఏ దేశపు ఏరోప్లైన్స్ కూలిపోయాయో తెలియదు, చెప్పలేదు. మనం నోరు మూసుకొని ఉన్నాం. పాకిస్తాన్ గతంలో మేము 6 ఏరోప్లైన్స్ని 7 ఏరోప్లైన్స్ని కొట్టాం మేము, రఫైల్స్ని కొట్టాం మేము అని చెప్పుకున్నారు వాళ్ళు. అంటే పోనీ 6 రఫైల్స్ ఏరోప్లైన్స్ని కొట్టారు అనుకుందాం కాసేపు. ఇప్పుడు 11 చెప్పాడు కదా, మిగతా 5 ఏరోప్లైన్స్ ఎవరు అవి? మరి ఇప్పుడు పాకిస్తాన్ కాదు ఇప్పుడు తప్పు చెప్పాము, 11 రఫైల్స్ మేము కొట్టామని చెప్తారా వీళ్ళు? అంటే స్పష్టంగా అర్థమవుతోంది ఏమవుతోంది అక్కడ. సో పాకిస్తాన్ని ఒక సైడ్ ఏమో కించపరుస్తూ నేనే ఆపానని చెప్పుకుంటూ అతను భారతదేశాన్ని మళ్ళీ ఏదో విధంగా ప్రెషరైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, ఈ మన ఇద్దరి మధ్యలో జరుగుతున్న చర్చ, ఈ బోర్డ్ ఆఫ్ పీస్ చర్చ మోదీ అక్కడి నుంచి చూస్తున్నాడు అంటున్నాడు. మోదీ ఈజ్ వాచింగ్ అస్ అంటున్నాడు. ఎప్పుడు ఈయన చాలా విధేయంగా రాముడు మంచి బాలుడు అని మన స్కూల్లో సామెత ఉంటుంది కదా, అలా షహబాజ్ షరీఫ్ నిలబడి పాపం అని చెప్పిన దానికి ఊపుతుంటే మోదీని పొగుడుతున్నాడు ఆయన. సో ఎంత ఇన్సల్ట్ పాకిస్తాన్కి, చీము రక్తం ఉందా అసలు ఆ దేశానికి, ఆ వ్యక్తికి? సో ఇది పరిస్థితి. కానీ మనం ఏం చేసామంటే బోర్డ్ ఆఫ్ పీస్ ఈ మీటింగ్కి అబ్జర్వర్గా వెళ్ళాం. మనం మెంబర్గా చేరట్లేదు మనం, కానీ అబ్జర్వర్గా వెళ్ళాం. సో మనం ఏంటంటే మన ఇంట్రెస్ట్ కంప్లీట్గా కట్ చేసుకోవట్లేదు. రేపు డొనాల్డ్ ట్రంప్ మనల్ని చూడు నేను చేసే దానికి నువ్వు వ్యతిరేకిస్తున్నావు కదా అని చెప్పి మన మీద ఒక కక్షపూరితమైనటువంటి చర్య చేయకుండా అబ్జర్వర్గా చూస్తున్నాం, మీరు ఏం చేస్తున్నారో చూస్తున్నాం, నిర్ణయించుకోవడం తర్వాత ఏం చేస్తాము అని అలా వెళ్ళాం మనం. 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ఈయన ఉండడు డొనాల్డ్ ట్రంప్. ఆ బోర్డ్ ఆఫ్ పీస్ ఏమవుతుంది?
అంతే. ఇది బోర్డ్ ఆఫ్ పీస్ ఇప్పుడు తన వ్యక్తిగతంగా తయారు చేశాడు. యునైటెడ్ నేషన్స్ ఈయన చెప్పిన 20-point ఫార్ములాని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒప్పుకుంది, ఒక బోర్డు చేయాలన్నారు. కానీ ఈ బోర్డు తన సెంట్రిక్గా పెట్టుకున్నాడు. 3 ఏళ్ళ తర్వాత ఈయన పవర్ లేనప్పుడు ఏమవుతుంది? అది సపోజ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఉంటాడు అంటే అర్థం ఉంది, ఈయన దిగిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్ దానికి బోర్డులో ఉంటాడంటే దానికి అర్థం ఉంది. ఓన్లీ డొనాల్డ్ ట్రంప్ అంటే రిటైర్ అయినా కానీ కూడా అతనే ప్రెసిడెంట్ దానికి చైర్మన్గా ఉంటే భారతదేశం ఎందుకు చేరాలి దాంట్లో? అందుకనే అది పాము కర్ర విరగకుండా పాము చావకుండా మనం అబ్జర్వర్గా వెళ్ళాము. ఓకే. కానీ పాకిస్తాన్ భారతదేశం వాళ్ళ చేయి కాలు మొత్తం తగలబడిపోయినా పర్వాలేదు, భారతదేశానికి ఒక్క చిటికెన వేలి మీద చిన్న గాయం తగిలి ఓ చుక్క రక్తం పడిందంటే సంతోషించేటువంటి దేశం అది. గుడ్ లక్ టు దెమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.